సీఎం జగన్ ఇటీవలే విదేశీ పర్యటనకు వెళ్లారు. అలాగే చంద్రబాబు కూడా అమెరికా యాత్రకు వెళ్లారు. కానీ చంద్రబాబుకు నిబంధనల విషయంలో పోలీసులు చూడకుండా వదిలేస్తున్నట్లుగా అనుమానాలు మొదలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఫైబర్ నెట్, అసైనెడ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతరత్ర కుంభకోణాలలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సిఐడి కూడా కేసు నమోదు చేసింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏకంగా 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉంటూ తిరుగుతున్నారు. అలాగే ఫైబర్ నెట్ కుంభకోణంలో కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ చేశారు చంద్రబాబు. హైకోర్టు వీటిని తిరస్కరించింది. చంద్రబాబు మాత్రం అనుమతులు తీసుకోకుండా అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను ఆపినట్లుగా సమాచారం. దీంతో సిఐడి అధికారులతో ఎన్నోసార్లు చర్చించిన చంద్రబాబు చిట్ట చివరికి అధికారులు విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఇక్కడ తమాషా ఏమిటంటే సిఐడి అనుమతి లేకుండానే చంద్రబాబు విదేశాలకు వెళ్లకూడదనే విషయం వాస్తవమే. చంద్రబాబు తన టూర్ మొత్తం ప్లాన్ చేసుకుని విమానాశ్రయం దాకా వెళ్లిపోయారు. అక్కడ నుంచి సిఐడి అధికారులకు ఫోన్ చేయించి అనుమతులు తెచ్చుకున్నారు. అయితే ఒకవేళ జగన్ ఇలా చేసి ఉంటే మాత్రం ఎల్లో మీడియా, పత్రికలు, టీడీపీ నేతలు, చంద్రబాబు కూడా నానా హంగామా చేసేవారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ఈ పనులను సిఐడి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని సందేహం అటు ప్రజల్లో కూడా కనిపిస్తుంది. ఇందులో చంద్రబాబుకు ఒక న్యాయం, జగన్ కు మరో న్యాయం చేస్తున్నట్టు సిఐడిపై మండిపడుతున్నారు జనాలు. జగన్ ఎక్కడికి వెళ్లాలనుకున్నా కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంది. దీంతో చంద్రబాబుకు న్యాయం, జగన్ కు న్యాయమా అంటూ మండిపడుతున్నారు ప్రజలు.